అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ప్రస్తుతం ఆంధ్రలో కండిషన్ బడ్జెట్ అనౌన్స్ చేసిన తర్వాత అమరావతిలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? 120% వెరీ బ్యాడ్. ఎందుకంటే ఎన్ని ఇయర్స్ లో డెవలప్ అవుతుంది? ఇది $1 మిలియన్ క్వశ్చన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సో మొన్న బడ్జెట్ సమావేశాల తర్వాత అమరావతికి ఎక్కువ బడ్జెట్ ఇవ్వడం జరిగింది వెన్ కంపారిటివ్లీ తెలంగాణకి. సో ఈ విషయంలో అసలు ఇప్పుడు అమరావతి సిచ్యుయేషన్ ఏంటి, అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? మీరు అన్ని ఇలా టఫ్ క్వశ్చన్ అడగండి. నేను ఆంధ్రాలో పుట్టాను, తెలంగాణ సెటిల్ అయింది. అందుకనే అడుగుతున్నా, యూ బిలాంగ్ టు బోత్ ప్లేసెస్. అయితే ఆంధ్రాకి ఒక బెనిఫిట్ ఉందండి. ఎలక్షన్లు ఒకేసారి వస్తాయి, ఎంపీ అసెంబ్లీ అండ్ లోక్సభ. మనకి 2 సార్లు వస్తాయి. అక్కడ 6 నెలలు 8 నెలలు పోయింది. గత 7-8 నెలలుగా బిల్డర్స్ రేట్లు పెంచాలి, ఇప్పుడు పెంచుతున్నారు. ఇంకా ఆంధ్రాకి ఏంటంటే కూటమి గవర్నమెంట్. అంతకుముందు వైఎస్ జగన్ గారు ఉన్నప్పుడు డిఫరెంట్ ఈక్వేషన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేకపోతే ఆయన బయట పడిపోతాడు, సీట్ పడిపోతుంది సెంట్రల్ లో. అంతే కదా, వీళ్ళు సపోర్ట్ తోనే గవర్నమెంట్ ఫామ్ చేశారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ప్రస్తుతం నెక్స్ట్ 2 to 3 years ఈ టర్మ్ లో సన్నీళ్ళ ట్రీట్మెంట్ ఉంటుంది. ఏది అడిగినా నో అనడం కష్టం. మరి నో అనే ముందు 100 సార్లు ఆలోచించి అండ్ మీరు చూసుకుంటే చాలా సార్లు చెప్పాను. సో ఇది కరెక్ట్ టైం అంటారా? వాళ్ళు డెవలప్ చేయాలి అనుకుంటే డెవలప్ చేసేయచ్చు? 100%, 120%. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చుంది ఎవరైనా మన కాన్ఫరెన్స్ చంద్రబాబు నాయుడు. ఓ పక్క పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఓ పక్క చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత నితీష్ కుమార్ గారు ఉన్నారు, మిగతా పోర్ట్ఫోలియో ఉంది. అంటే ఈ చంద్రబాబు నాయుడు ఆల్వేస్ ప్లేయర్ ఇన్ సెంటర్ ఆఫ్ ఫోకస్. సెంట్రల్ లో అబ్దుల్ కలాం ఆజాద్ కానీ, టిఎన్ శేషన్ చీఫ్ ఎలక్షన్ కమిటీ, వీళ్ళందరినీ అయ్యారంటే ఈయన చొరవ. అది చాలా మంది తెలియదు. అబ్దుల్ కలాం చాలా సపోర్ట్ చేసి బ్యాకప్ చేసి చంద్రబాబు గారు. సో ఆ సెంట్రల్ లో ఎప్పుడు కూడా రామారావు గారు ఎన్డీఏ అని ఉండేది, అప్పుడు ఒక ప్లే చేశారు. ఈయన తర్వాత ఈయన టేక్ ఓవర్ చేశారు. సో ఇప్పుడు బెస్ట్ ఏంటంటే అంతకుముందు సెంట్రల్ నార్త్ ఈస్ట్ ఫోకస్ చేశారు. నార్త్ ఈస్ట్, మేఘాలయ, మిజోరాం, మణిపాల్, సిక్కిం. అప్పుడు మన కిషన్ రెడ్డి గారు సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఉంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉండేవారు. 5-6 స్టేట్లకి 7 sisters అంటారు కదా. ఇప్పుడు ఏం చేశారంటే నార్త్ ఈస్ట్ నుండి ఈస్ట్ కి తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ ఫోకస్. సో నార్త్ ఈస్ట్ బదులు ఈస్ట్ లో ఏమొస్తాయి? వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, ఆంధ్ర. అన్ఫార్చునేట్లీ తెలంగాణ రాలేదు. తెలంగాణ సెంట్రల్ గా వచ్చేస్తాయి కాబట్టి. సో ఇందులో ఎక్కువగా కురిపించింది రత్నాలు, వర్షాలు, కనకాలు, డైమండ్స్ కురిపించింది బీహార్ కి, ఆంధ్రప్రదేశ్. బీహార్ కి హైవే డెవలప్మెంట్ 26,000 కోట్లు ఇచ్చారు, విచ్ వెరీ బిగ్ అమౌంట్. అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారు, ఇట్స్ అగైన్ బిగ్ జాబ్. అయితే ఈ 15,000తో అయిపోయేది కదండి. నిర్మలా సీతారామన్ గారు ఒక పాయింట్ చెప్పారు ఆయన బడ్జెట్ స్పీచ్ లో. 15,000 అనేది ఫస్ట్ ఫేజ్ లో రిలీజ్ చేసి అవసరం అనుకుంటే ఎక్కువ నిధులు కూడా మంజూరు చేస్తాం. గుడ్ న్యూస్. ఇంకో గుడ్ న్యూస్ ఏంటి తెలుసా? ఇండైరెక్ట్ గా అమరావతి క్యాపిటల్ కన్ఫర్మ్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. మొన్నటి వరకు ఊగిసలాటాడేది అమరావతి. ఇప్పుడు రేపొద్దు వేరే గవర్నమెంట్, బీజేపీ వచ్చినా లేదా ఇంకే గవర్నమెంట్ వచ్చినా అమరావతిని టచ్ చేయలేరు. ఎందుకంటే బడ్జెట్ ఎక్కువ వెళ్ళింది. అమరావతి క్యాపిటల్ అని పెట్టే 15,000 కోట్లు ఇస్తున్నారు కదా. చేంజ్ చేస్తే ఇవ్వరు అన్న భయంతో ఇప్పుడు ఇచ్చేసారు. అది వెరీ పాజిటివ్ న్యూస్ యాజ్ ఫర్ ఆంధ్ర పీపుల్ ఆర్ కన్సర్న్. డెవలప్మెంట్ వైస్ చూసుకున్నట్లయితే బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది, అంటే అనౌన్స్ చేయడం జరిగింది. ఎన్ని ఇయర్స్ లో డెవలప్ అవుతుంది? నో కంపారిజన్ విత్ ఎనీ అదర్ సిటీ. అమరావతిలోనే ఆ డెవలప్మెంట్ అనేది ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇది $1 మిలియన్ క్వశ్చన్. అంతేనా? ఎందుకంటే గవర్నమెంట్ ఎన్నో వస్తాయి, ఎన్నో పోతాయి. కానీ కొన్ని వాగ్దానాలు, మేనిఫెస్టోలోను వాగ్దానాలు, హామీలు, సూపర్ 6, 6 గ్యారెంటీ చెప్పేవి అన్ని కూడా జరుగుతాయని అనుకుంటాం. కొన్నిసార్లు ఆగిపోవచ్చు కొన్ని కారణాలు కూడా. ఫార్మసిటీ వస్తుంది అనుకుంటే రాలేదు కదా. అయితే వాళ్ళు అనేది ఏంటి 2.5 to 3 years అంటారు. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్ విల్ టేక్ మినిమం 5 years. 5 years లో డెవలప్ 5 years అంటే అమరావతి ఒక ఫేజ్ 1. హైదరాబాద్ అనేది 60-70 సంవత్సరాలు. బడ్జెట్ అనౌన్స్ చేసిన తర్వాత అమరావతిలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? ఇప్పుడు హైప్ లో ఉందండి. యాక్చువల్ ట్రాన్సాక్షన్ జరగట్లేదు. ఎందుకంటే పబ్లిక్ ఈ గవర్నమెంట్ పొగుడుకుంటుంది, ఆ గవర్నమెంట్ పొగుడుకుంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, పొంగిలేటి గారు, ఇంకా కోమటిరెడ్డి వీళ్ళందరూ మేము డెవలప్ చేస్తాము. వాళ్ళ మినిస్టర్స్ నారాయణ గారు కానీ, సిపిఎన్ గారు, మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు.
కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ సెట్ ఉంది. కంట్రీస్ లో 3 రకాలు ఉంటాయి. ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ, అండర్ డెవలప్. అండర్ డెవలప్డ్, టు బి డెవలప్డ్. అది టు బి డెవలప్డ్ లో ఉంది, అది మనది డెవలపింగ్ లో ఉంది. డెఫినెట్లీ వీ హ్యావ్ ఎన్ ఎడ్జ్ ఫర్ దట్. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ అమరావతి విల్ నాట్ సర్వైవ్. అమరావతి కూడా వస్తుంది, కొద్ది టైం పడుతుంది. అంటే ఈ ఫస్ట్ ఫేజ్ వరకు జనాలు వెయిట్ అండ్ వాచ్ లో ఉన్నారు. అంటే కనిపించారు, చేయాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడైతే కన్ఫ్యూజన్ లేదు, ఇక్కడ క్లారిటీ ఉంది. బికాస్ రేవంత్ రెడ్డి ప్లాన్ అంత ముందు కొన్ని వస్తున్నాయి, కొన్ని ఇటు ఫైన్ ట్యూనింగ్ సో చేస్తాం. ప్లాన్స్ అటు ఇటు అయినా ఆల్రెడీ డెవలపింగ్ కాబట్టి మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అన్న ఒక ఆలోచన అయితే ఇక్కడ ఉంది అది హైదరాబాద్ లో. ఆంధ్రాలో కూడా అవుతుంది. దే షుడ్ హ్యావ్ మోర్ పేషెన్స్. నేను చెప్పిన డైలాగ్ గుర్తుంటే, భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. పేషెన్స్ ఉండాలంటే అక్కడ కనిపించాలి. కన్స్ట్రక్షన్ కానీ, భవనాలు కానీ, డెవలప్మెంట్ కానీ, రోడ్లు కానీ. ప్రస్తుతం ఆంధ్రాలో కండిషన్ ఇస్ వెరీ బ్యాడ్. కండిషన్ అండర్ వాటర్ అంటారు గబ్బర్ సింగ్, అమ్జద్ ఖాన్ పోలీస్ ఆఫీసర్. ఇక్కడ ఏంటంటే దే హ్యావ్ టు రియల్లీ షో వాట్ దే టాకింగ్, దే హ్యావ్ టు ప్రూవ్ ఇట్. డెఫినెట్ గా సిబిఎన్ గారు ఈజ్ అ ప్రూవన్ పొలిటీషియన్, ప్రూవన్ అడ్మినిస్ట్రేటర్. 3 సార్లు సీఎం గా చేశారు. హైదరాబాద్ మించిపోయి చేద్దామని ఆయన ప్లాన్ ఉంది. ఎందుకంటే హైదరాబాద్ డెవలప్ చేసిన కూడా మేజర్ క్రెడిట్ గోస్ టు మిగతా సీఎంస్ తో పాటు ఈ మేజర్ ఇనిషియేషన్ అనేది ఇక్కడ జరిగింది. డెఫినెట్లీ బికాజ్ 2020 విజనరీ ఆయనదే. ఇప్పుడు వి ఆర్ ఇన్ 2020 సో ఇప్పుడు కాబట్టి ఆయన 25 years బ్యాక్ ఈ ప్లాన్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ తో మేబీ దట్ ఈస్ ఆల్సో క్లోజ్ టు న్యూయార్క్, న్యూజెర్సీ సిటీ లాగా ప్లాన్ ఉంది దానికి. లక్కీ ఏంటంటే వాళ్ళు సెంట్రల్ లో సపోర్ట్ ఉంది, స్టేట్ లో కూడా అపోజిషన్ లేదు దానికి. ఆయన చెప్పిందే వేదవాకు. ఇంకా సెంట్రల్ లో అట్లా నరేంద్ర మోడీ ఇంకా అపోజిషన్ ఉంది కొద్దిగా. కాంగ్రెస్ స్ట్రాంగ్. ఇక్కడ ఏముంది, వైఎస్ జగన్ గారు 11 సీట్లు వచ్చా తప్ప ఇంకేం లేదు కదా. సో లెట్స్ సీ. నిజంగానే అమరావతి మీరు అన్నట్టు బడ్జెట్ అనౌన్స్ చేసిన తర్వాత డెవలప్ అనేది వెయిట్ అండ్ వాచ్ చేస్తున్నారు. సో డెవలప్ అనేది అవుతుందా లేదా అంటే నేను మొన్న సర్వే కూడా చేయించాను మా టీమ్ తో. నేను కూడా ట్రావెల్ చేసి వచ్చాను, వైజాగ్, విజయవాడ అన్ని కూడా. ప్లానింగ్ ఇస్ గుడ్, ఎక్సలెంట్. ఓకే, ఆచరణ, ఇంప్లిమెంటేషన్ ఇస్ బిగ్గెస్ట్ ఐ క్వశ్చన్. చెక్డ్ విత్ సమ్ ఆఫ్ ది సబ్ రిజిస్టర్ ఆఫీసెస్ కూడా ఉంటాయి కదా లోకల్ గా, మనకి ఏ ఊరికి ఆ ఊరేసారు ఉంటాయి. ఫ్యాక్ట్ డిసైడ్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు మీరు షాప్ పెట్టారు, ఒక ఐటమ్ ని ₹1,00,00,000 చెప్తున్నారు, దాని వాల్యూ ₹1,00,00,000గా మీరు 10 కోట్లు కొంటేనే డీల్ అయితేనే ₹1,00,00,000 వాల్యూ. లేకపోతే డీల్ కాకపోతే అది 50 లక్షలు కూడా వాల్యూ కాదు. ఎనీ ఐటమ్ ఇప్పుడు మీరు రేట్ ఎంతైనా నేను గజానికి 70,000 కోటి దట్స్ వాట్ రియల్ ఎస్టేట్ కదా. కొనేవాడు ఉండాలిగా. అంతే, నువ్వు కోట్ చేసుకుంటే రేట్ పెరగదు. ఇప్పుడు కోకాపేట యూఎస్ సీన్ ఫైన్ ఎగ్జాంపుల్. దానికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ 100 కోట్లు. ఎంతమంది కొంటున్నారు 100 కోట్లు పెట్టి? తెలంగాణ ఇప్పటికే అలానే అంటున్నారు. 1 ఎకరం 100 ఎకరాలు, 1 ఎకరం 100 కోట్లు ఉందని చెప్పి. మేడం, మీ బ్రదర్ ఉన్నారు అనుకోండి, ఈజ్ ఫుల్లీ డ్రంకర్డ్, యూ హ్యావ్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్. పెళ్లి చూపులు ఏం చెప్తారండి? ఆబ్వియస్లీ అసలు మోడస్ వాసన చూడండి, టచ్ కూడా చేయడం. అసలు సిగరెట్ అసలు పడదండి, వాంతులు వస్తుందండి. రోజు 10 సిగరెట్లు అవుతుంది. సో మరి కోకాపేట అంటే కోకాపేట చాలా ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ మ్యానిపులేటెడ్ ప్రైస్, ఇట్స్ నాట్ ఎ రియల్ ప్రైస్. లూప్ హోల్స్ ఏమైనా ఉన్నాయా ఆ ఏరియాకి సంబంధించి? లూప్ హోల్స్ ఏంటంటే గవర్నమెంట్ స్ట్రాటజీ. ది గవర్నమెంట్ నో దట్ దే విల్ స్టెప్ డౌన్ చేసే ముందు 111 జీవో కానీ కొద్దిగా జస్ట్ మనీ ఎర్నింగ్, పాలు ఇచ్చావు, క్యాష్ కౌ అంటాం మార్కెటింగ్ మేనేజ్మెంట్ లో. అమరావతిలో మీరు చూసుకుంటే ఎలక్షన్ కూడా డిక్లేర్ చేయగానే 25% 30% పెరిగిపోయాయి. ఎలక్షన్ అవగానే ఇంకో 25% పెరిగాయి. ఎగ్జిట్ పోల్ లాగానే ఇంకొద్ది పెరిగిపోయింది. చంద్రబాబు సీఎం అవగానే ఇంకోటి పెరిగాయి. అంటే 2 నెలలు 4 సార్లు పెరుగుతాయండి ప్రైస్. సో డెఫినెట్లీ దే ఆర్ ట్రైంగ్ టు సేవ్ దేర్ స్కిన్, వీఆర్ ట్రైంగ్ టు సేవ్ అవర్ స్కిన్. బట్ ఇట్స్ ఎ గుడ్ డెవలప్మెంట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ లో కొద్దిగా స్లో ఉంటుంది, ఫండ్స్ రావడం, ప్లానింగ్ చేయడం, ప్రోటోకాల్ ఉంటుంది. ఏదైనా గవర్నమెంట్ ఏదైనా స్టెప్ తీసుకుంటే తెలియదు ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్ మనం ఫాలో చేసి చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. So let us wait and see. We wish both the states they have to grow well and they have to pick up. అందరూ కలిసి, చాలా మంది ఏంటంటే మనం తెలుగు ప్రజలు అందరూ ఒకటే ఒక పేరుకి విడిపోయే రాష్ట్రాలుగా. వీఆర్ స్టిల్ వన్. తెలుగు ఈజ్ తెలుగు అండ్ ఇద్దరు తెలుగులో బయట డామినేట్ చేయాలి. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది, ఎటువంటి డెవలప్మెంట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.